హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను ఒక షార్ట్ అండ్ స్వీట్ డివోషనల్ ట్రిప్ కోసం మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా నేను తిరుపతి ఫస్ట్ దర్శనం అయ్యాక ఈ టెంపుల్స్ అన్నీ తిరుగుదాం అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ద క్రౌడ్ వల్ల మాకు 2 days తర్వాత ఎంట్రీ టికెట్ ఇచ్చారనమాట తిరుపతిలో. సో అందుకు మేము కాణిపాకం వెళ్ళిపోయాము ఫస్ట్, తర్వాత అరుణాచలం విజిట్ చేసాము. అరుణాచలం నుంచి తిరుపతి వెళ్ళిపోయాము అనమాట. తిరుపతి దర్శనం అయిన తర్వాత శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నాము, అది కుదరలేదు. వీడియో అంతా అరుణాచలం టెంపుల్లో తీసిందే. నాకు తెలీదు అక్కడ వీడియోలు తీయచ్చో లేదో, కానీ ఫోన్ అయితే అలౌ చేశారు. సో చక్కగా మొత్తం నాకు వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేశాను. అసలు ఎంత పురాతనమైన టెంపుల్ అంటే ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా మనం ఎప్పుడైనా తిరుపతి ప్లాన్ చేసుకునేటప్పుడు అక్కడ కాణిపాకం, అరుణాచలం, శ్రీకాళహస్తి, తిరుపతి ఈ 4 places ఒకేసారి మనం మంచిగా విజిట్ చేయొచ్చు. సో నేను కనిగిరి నుంచి స్టార్ట్ చేసిన ట్రిప్ ఇది. యాక్చువల్గా ఫస్ట్ మేము తిరుపతి వెళ్ళిపోయాము. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ క్రౌడ్ బట్టి వాళ్ళు వెంటనే మాకు దర్శనం టోకెన్స్ ఇవ్వలేదన్నమాట. అది 2 days పడుతుంది అని చెప్పారు. సో ఆ 2 daysలో మేము ఈ కాణిపాకం, అరుణాచలం కవర్ చేసాం అనమాట. సో ఫస్ట్ మనం కాణిపాకం దర్శనం అయిపోయినాక డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోయినాక అక్కడ గిరి ప్రదర్శనం, నెక్స్ట్ టెంపుల్ మొత్తం అంతా దర్శనం చేసుకున్నాక తర్వాత మనం తిరుపతి వచ్చి తిరుపతి దర్శనం చక్కగా చేసుకోవచ్చు. తిరుపతి దర్శనం అయ్యాక తిరుపతి నుంచి కనిగిరికి వెళ్ళే దారిలోనే మనకి శ్రీకాళహస్తి టెంపుల్ ఉంటుంది. ఆ శ్రీకాళహస్తి టెంపుల్ నేను అన్ఫార్చునేట్లీ ఈ ట్రిప్లో విజిట్ చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ టైం మళ్ళా మేము తిరుపతి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శ్రీకాళహస్తి వీడియో పెడతాను. అది సెపరేట్గా పెడతాను ఆ వీడియో. ఇక్కడ అరుణాచలం చాలా ఫేమస్, మనందరికీ తెలిసిందే. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి దీనికోసం, అరుణాచలం కోసం. ఇక్కడ గిరి ప్రదర్శన అని ఆ గిరి చుట్టూ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. గురి చుట్టూ టెంపుల్స్ ఉంటాయి, చాలా సన్నిధానాలు ఉంటాయి. ఇవన్నీ మనం విజిట్ చేయొచ్చు. అది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నడుచుకుంటూ వెళ్తారు, కానీ మేము ఓన్లీ బై కార్లో వెళ్ళాము. అన్ని టెంపుల్స్ కార్లో విజిట్ చేసేసాము. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళండి. ఎప్పుడైనా తిరుపతి ప్లాన్ చేసుకుంటే తిరుపతి ఒక్కటే కాకుండా అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఈ మూడు కూడా కవర్ చేయండి. చాలా ప్రశాంతత అండ్ మనం అన్ని టెంపుల్స్ తిరిగితే ఆ టెంపుల్స్కి ఉన్న ఆ వైబ్ అది అన్ఎక్స్ప్రెసివ్ అనమాట. చాలా బాగుంటుంది. దీన్నే మోక్ష మార్గం అంటారు. ఈ చిన్న మార్గం నుంచి ఎంత పర్సనాలిటీ ఉన్న పర్సన్ అయినా సరే అందులోపల నుంచి వచ్చేయగలరంట. ఆ మోక్ష మార్గం నుంచి వస్తే మోక్షానికి వెళ్తారని నమ్ముతారు. కానీ అరుణాచలంలో ఈ గిరి ప్రదర్శన అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది చూసారు, అది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు యాక్చువల్గా ట్రిప్స్ అంటే చాలామంది వెళ్ళామా, దర్శనం చేసేసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉంటారు. కానీ అది కాదు. అసలు ఫ్యామిలీతో అందరం కలిసి మనం మాట్లాడుకోవడానికి చాలా టైం దొరుకుతుంది అనమాట. మనకి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఈ ట్రిప్స్ అనేది ఒక రీజన్. దీంట్లోనే మనం అదే దేవుడి దగ్గర ఉన్నాము అంటే బ్యాడ్ థాట్స్ కూడా రావు మనకి. అందుకే డివోషనల్ ట్రిప్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ దెన్ నార్మల్ ట్రిప్స్.
అని. మీకు గైడెన్స్ కోసం ఆ మ్యాప్ కూడా పనికొస్తుంది. ఈ వీడియోకి షాపింగ్ మనం నడుస్తూ ఉంటే కొబ్బరి బొండాలు ఇవన్నీ ఉంటాయని చెప్పి
చేస్తున్నప్పుడు ఈ పెద్ద ఫ్లెక్సీ కనిపించింది. ఎవరో పెద్ద స్వామీజీ అనుకున్నాను నేను. ఇతను నిత్యానంద స్వామి. ఇతను చాలా ఫేమస్ అనుకుంటా ఇక్కడ. ఇది తమిళనాడు కదా. నాకు కాసేపు చూసిన తర్వాత అర్థమైంది ఇతను నిత్యానంద స్వామి ఫ్లెక్సీ అని. ఖచ్చితంగా టైం తీసుకొని అరుణాచలం ఈ గిరి ప్రదర్శనకు వెళ్ళండి. అది 14 కిలోమీటర్స్. ఫ్యామిలీతో అలా వాక్ చేసుకుంటూ వెళ్తే అసలు ఇంకా టైం కూడా తెలీదు. ఇలా మేము ఈ గిరి ప్రదర్శన మొత్తం ముగించుకున్న తర్వాత అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేసి దర్శనం చేసుకొని తర్వాత తిరుపతికి వెళ్ళిపోయాము. సో ఇది తిరుపతిలో మనకి ఫోన్స్ అలౌడ్ ఉండదు కాబట్టి బయట ఒక చిన్న 2 క్లిప్స్ తీసాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.